హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. నేను మీ ముందుకి సరికొత్తగా రాబోతున్నానండి. కథలంటే ఇష్టపడని వాళ్ళెవరుంటారు చెప్పండి. అందుకనే మంచి మంచి కథలతోటి మీ ముందుకు రాబోతున్నానండి. ఈరోజు మీకొక హార్ట్ టచింగ్ స్టోరీ వినిపించబోతున్నానండి. తప్పకుండా వినండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వినండి. మంచి మంచి స్టోరీస్ చెప్తానండి. నాకు తెలిసిన స్టోరీస్ తప్పకుండా చెప్తానండి. తప్పకుండా వినండి. మనం ఇప్పుడు చెప్పబోయే స్టోరీ ఏంటంటే అమ్మ మాట అండి. జలజల పారే నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుపై ఒక పక్షి గూడు కట్టుకొని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు ఆ పక్షి తన పిల్లల మేత కోసం వెళ్ళి సమయానికి 3 పిల్లలలో ఒక పిల్ల గూటి నుండి తల బయటకు పెట్టి బయట ప్రపంచం చూస్తుంది. అంతలో తల్లి వచ్చి ఆ పిల్లను కోప్పడి ఇంకెప్పుడు బయటికి చూడకూడదు. పొరపాటున క్రింద పడవచ్చు. లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్లవచ్చు. మీరు పెద్ద అయిన తర్వాత నాలాగే బయటికి వెళ్ళవచ్చు అని ముద్దుగా మందలించింది. మరునాటి ఉదయం ఆ పక్షి మేతకు వెళ్ళింది. అమ్మ మాట లెక్క చేయకుండా ఆ పక్షి పిల్ల మరలా గూటి అంచు వరకు వచ్చి బయట వింతలను ఆదమరచి చూస్తుంది. ఆ సమయంలో పెద్ద గాలి వీయడంతో పట్టు తప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకొని పోయి ప్రాణాలు వదిలింది. దీని నుంచి నీతి ఏంటంటే పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు. కాబట్టి తప్పకుండా పెద్దల మాట వినాలండి. వాళ్ళ మాట ఏదైనా సరే వాళ్ళు మనకు మంచి కొరకే చెప్తారండి. తప్పకుండా వినండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మీకోసం మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకొస్తానండి. తప్పకుండా ఇంతకుముందు వీడియోస్‌ని ఎలా అయితే చూసారో అదే విధంగా ఈ వీడియోస్‌ని గూడా తప్పకుండా చూడండి. ధన్యవాదాలండి. థాంక్ యూ.